తగినంత నీటి లభ్యత లేదు, తుమ్మిడి అట్టి వద్ద లేదు అని మనకు ఫిబ్రవరి 2015 కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడి అట్టి వద్ద లేదు, భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలని చెప్పి మార్చి 2015లో మనకు చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మన గవర్నమెంట్కు లేఖ వచ్చింది. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదికలను, తుమ్మిడి అట్టి దగ్గర నీటి లభ్యతను, మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉన్న వివాదాలను, చేప్రాల్ అభయారణ్యం యొక్క పరిస్థితిని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము కాళేశ్వరం ప్రాజెక్టు, తుమ్మిడి అట్టికి బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసుకొని ఈ బరాజెస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇవన్నీ ఇంతకుముందే నేను చెప్పాను. కేంద్ర జల సంఘం ఇచ్చిన సూచనలు, జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలి, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా మనకు లెటర్ రాశారు. నెక్స్ట్, మహారాష్ట్ర సీఎం, ఇంతకుముందు నేను చెప్పినట్టు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల 125 మీటర్ల ఎఫ్ఆర్ వల్ల గచ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలో 22 గ్రామాలకు చెందిన 2099 హెక్టార్ల భూమి ముంపుకు గురవుతున్నది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రణాళికల వల్ల చేస్తున్న ఖర్చు ఫలితము లేని వ్యయంగా మారబోతున్నది. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు మనల్ని హెచ్చరిక చేశారు. మీరు ఒకవేళ కట్టుకున్నా అది ఫలితం లేని ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, జాగ్రత్త అన్నట్టుగా వాళ్ళు మనకు హెచ్చరిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ, ఈ లేఖను కూడా ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక లేఖ రాశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అంతర్రాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని హామీ ఇస్తూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు రిప్లై ఇవ్వడం జరిగింది, మరొక లేఖ రాయడం జరిగింది. నెక్స్ట్, ఇది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఒప్పందం. నేను ఇంతవరకు చెప్పిన అనేక విషయాల నేపథ్యంలో మహారాష్ట్రకు, ఆంధ్రప్రదేశ్కు గోదావరి జలాలపైన వివాదం విషయంలో, అదేవిధంగా తుమ్మిడి అట్టి దగ్గర వెడితే చేప్రాల్ అభయారణ్యము ముంపు గురవుతుందనే విషయంలో, మహారాష్ట్రలో దాదాపు 3786 ఎకరాల భూమి ముంపు గురవుతున్న విషయాల్లో ఇరువురు మంత్రులు కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చారు. ఇది ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం. 8 మార్చి 2016న తెలంగాణ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రులు నీటి విధానాలు మరియు ప్రయోజనాల కోసం మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు, MOU చేసుకున్నారు. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ మరియు రాజకీయ స్థాయిలో సమస్యల పరిష్కారం కొరకు 3 అంచెల సంస్థాగత యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన అనుమతులు. మన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే ఒక మాట మాట్లాడుతున్నారు. నిన్న ఆయన ఎవరో వెదిరే శ్రీరామ్ గారు కూడా ఆయనే ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అని చెప్పుకొని మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారు అని చెప్పారు. డిజైన్స్ కానీ, ప్లాన్స్ కానీ, లేదా ఎస్టిమేట్స్ కానీ ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క CWC యొక్క అనుమతులు లేకుండానే ఇవన్నీ కూడా చేశారని ఒక మాట మాట్లాడారు. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని రకాలైన అనుమతులను మనము కేంద్ర జలవనరుల సంఘం నుంచి పొందడం జరిగింది. అందులో ప్రధానంగా హైడ్రాలజీకి సంబంధించింది, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ సంబంధించింది, కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీకి సంబంధించి, ఇరిగేషన్ ప్లానింగ్కు సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించి,
కాస్ట్ అప్రైజల్కి సంబంధించి సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ చేంజ్కి సంబంధించి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నుంచి దాదాపుగా 11 రకాలైన అనుమతులను మనము కేంద్ర జలవనరుల సంఘం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పొందడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రీఇంజనీరింగ్ చేసిన తర్వాత గోదావరి నది ఏ రకంగా ఉండబోతున్నది, రీఇంజనీరింగ్ చేసిన తర్వాత గోదావరి నది ఏ రకంగా ఉండబోతున్నది అనే విషయంలో మనకు గోదావరి నది పైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తర్వాత సాదర్మట్ బ్యారేజ్ ఉంది, తర్వాత ఎల్లంపల్లి బ్యారేజ్ వచ్చింది, తర్వాత అన్నారం బ్యారేజ్ వచ్చింది, తర్వాత సుందీల బ్యారేజ్, తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, తర్వాత సమ్మక్క సారలమ్మ బ్యారేజ్, ఇప్పుడు సీతమ్మ సాగర్. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే బాసరా సరస్వతి దేవాలయం నుంచి భద్రాచలం రాములవారి గుడి వరకు గోదావరి నది సజీవంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి, మన అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పి వాస్తవంగా ఒక్కసారి చూడండి. శ్రీరామ్ సాగర్ నీటి నిల్వ 80 టీఎంసీలు, బ్యాక్ వాటర్ 74 కిలోమీటర్లు, సాదర్మట్ బ్యారేజ్ 1.58, బ్యాక్ వాటర్ 17 కిలోమీటర్లు, అంటే రివర్లో 17 కిలోమీటర్ల వరకు వాటర్ ఉంటుందని అర్థం. దాని బ్యాక్ వాటర్ అంటే ఎల్లంపల్లి బ్యారేజ్ 20 టీఎంసీలు, 36 కిలోమీటర్ల పొడవునా గోదావరి నీళ్లు ఉంటాయి. అన్నారం బ్యారేజ్ 10.87, 32 కిలోమీటర్స్ పొడవునా వాటర్ ఉంటుంది. సుందిల బ్యారేజ్ 7.25 టీఎంసీ, 31 కిలోమీటర్ల మేర వాటర్ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ 16.17 టీఎంసీ, 42 కిలోమీటర్ల మేర నదిలో నీళ్లు ఉంటాయి. సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ 6.94 టీఎంసీ, 30 కిలోమీటర్ల మేర నది వాటర్ ఉంటుంది. సీతమ్మ సాగర్ 1.3 టీఎంసీ, 12 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్. అంటే దాదాపుగా మొత్తం రివర్లో 144 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం, 274 కిలోమీటర్ల పొడవునా గోదావరిలో 365 రోజులు నీళ్ళుండే ఒక చక్కటి అవకాశం ఈ రీఇంజనీరింగ్ ద్వారా, ఈ రీడిజైన్ ద్వారా వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇంత బ్రహ్మాండమైన మొత్తము గోదావరి నది వేసవి వచ్చిందంటే గోదావరి నదిలో ఇసుక తప్ప ఏం కనిపించేది కాదు, ఎక్కడ కూడా ఏమి కనిపించేది కాదు. ఇవాళ మనం మేడిగడ్డకు వచ్చినాం, అన్నారంకి వచ్చినాం, కానీ మేడిగడ్డ నుంచి నీళ్ళని తీసేసి అదేవిధంగా అన్నారం నుంచి కూడా నీళ్ళని తీసేస్తారు కాబట్టి తీసుకోబడుతున్నారు. లేకుంటే మొత్తం కూడా బ్రహ్మాండంగా నీళ్లు కనిపించేవి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. నెక్స్ట్, ఇక ప్రాజెక్టుల అంచనాలు పెరిగినాయని చెప్పి చాలా గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవగాహన లేకుండా పూర్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఒక్కొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది, అంచనాలు ఏ రకంగా పెరిగినాయనే విషయాన్ని మర్చిపోయి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి చిన్న ఉదాహరణ నాగార్జున సాగర్ ఒకసారి చూడండి. నాగార్జున సాగర్ 1954లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. ఆనాటి దాని అంచనా 122 కోట్లు మాత్రమే. కానీ 2000 సంవత్సరానికి వచ్చే వరకే దాని యొక్క అంచనా 1183 కోట్లకు పెరిగిపోయింది. దాదాపుగా ఎన్ని రేట్లు పెరిగింది చూడండి, 970% పెరిగిపోయింది. ఇంకా ఆశ్చర్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1964లో ఫౌండేషన్ వేశారు. 40 కోట్ల రూపాయలతో శ్రీరామ్ సాగర్ను ఆనాడు ప్రారంభించారు. 2002-2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులు చేపట్టాము. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది, దాదాపుగా ఇప్పటి వరకు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. దాని ద్వారా ఇప్పుడు
4040 కోట్లతో ప్రారంభించిన శ్రీరామ్ సాగర్ ఇప్పటి అంచనాలు, ఇది 1997 అంచనాలు 4300 కోట్లు. ఇప్పటి అంచనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎన్ని రేట్లు పెరిగిందో ఒకసారి చూడండి. జూరాల 70 కోట్లతో ప్రారంభిస్తే 1815 కోట్లకు పోయింది. పులిచింతల 565తో ప్రారంభిస్తే 1816 కోట్లకు పోయింది. సింగూరు 29 కోట్లతో ప్రారంభిస్తే 169 కోట్లకు పోయింది. ఎల్లంపల్లి 900తో ప్రారంభిస్తే 2045 కోట్లకు పోయింది. అంటే ఏ ప్రాజెక్టుని తీసుకున్నా కాలయాపన వల్ల, ప్రభుత్వాల అలసత్వం వల్ల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంచనా వ్యయం పెరుగుతుంది? మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఆర్ఆర్ రేట్స్ను రివైజ్ చేయవలసి వస్తుంది. మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఎస్ఆర్ఆర్ రేట్స్ రివైజ్ చేయవలసి వస్తుంది కాబట్టి అంచనాలు కూడా గణనీయంగా పెరుగుతాయనే విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మనం రీడిజైన్ చేసింది ఎంత? మనం రీడిజైన్ చేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ 80,000 కోట్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ 80,000 కోట్లకు మనం ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 1,40,000 కోట్లకు ఇచ్చాం. అంతే కదా హరీష్ రావు సార్? 1,27,000 కోట్ల రూపాయలకు ఇప్పటి వరకు మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చాం. అంటే రెండంతలు కూడా కాస్ట్ పెరగలేదు. అదే తుమ్మిడిహట్టికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతోనే వాళ్ళు ప్రారంభిస్తే ఆ పనులు ప్రారంభం కాకముందే దాన్ని 38,000 కోట్లకు పెంచారు. అంచనాలు పెంచారు. అంచనాలు పెంచడమే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు 0.5% ఇవ్వాలని నిబంధన ఉంటే దాన్ని కాదని 2.53% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చాలా స్పష్టంగా ఆనాడు నిరూపించడం జరిగింది, రుజువు చేయడం జరిగింది. దానికి తార్కాణమే కాగ్ రిపోర్ట్. కాగ్ తన రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము జలయజ్ఞం పేరుతో 33 ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఈ 33 ప్రాజెక్టులలో విపరీతంగా అంచనాలను పెంచి అవసరం లేకుండా 52,000 కోట్ల రూపాయల మేరకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా అంచనాలను సవరించింది అని చెప్పి కాగ్ చెప్పింది. ఆనాడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ కాగ్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో కాగ్ చెప్పిన మాట పెడచెవిన పెట్టిన మీరు, కాగు బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు అని చెప్పి ఆనాడు తప్పించుకున్న ప్రబుద్ధులు మీరు ఇవాళ కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రాజెక్టుల అంచనాలు తప్పకుండా పెరుగుతాయి.